జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో అర్ధరాత్రి దొంగలు చెలరేగిపోయారు. ఇళ్ల బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా స్కూటీ డిక్కీలు తెరిచారు. సుమారు 20 వాహనాల డిక్కీలను ఓపెన్ చేయగా ఒక వాహనంలో ఉన్న 4,000 రూపాయలను దొంగిలించారు. శుక్రవారం ఉదయం తమ వాహనాలను చూసిన యజమానులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ పరిశీలనలో తెల్లవారుజామున 2 వ్యక్తులు చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు తెలిపారు. తాడేపల్లి ప్రజలకి మరియు ఉండవల్లి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఉదయం మాకు ఉండవల్లి గ్రామంలో ఉండవల్లి కేవ్స్ దగ్గర ఈ రెడ్ల బజార్ నుంచి రెజినవాడకి వెళ్ళే దారిలో సుమారు ఒక 15 స్కూటీలు డిక్కీలు ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి వస్తువులు దొంగిలించడం కోసం ప్రయత్నించినట్టుగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి ఇమీడియట్గా మా ఎస్ఐ కాజావల్లి గారు, తర్వాత మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ 2 టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ చూస్తే ఆ డిక్కీలు ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి పర్సులు, తర్వాత ఏదన్నా విలువైన వస్తువులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే అందులో 2 వ్యక్తులు సుమారు అర్ధరాత్రి 2:45 టైంలో వాళ్ళు వచ్చేసి ఓపెన్ చేయడం క్లియర్గా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. వారిని ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ రికవర్ చేసి ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మా విన్నపం ఏంటంటే, ఇటువంటి రద్దీ ఉన్న ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఉత్తమం. అలాగే మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కూడా మేము ఒక 4 సీసీ కెమెరాలు ఏరియాలో ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎటువంటి అనుమానిత వ్యక్తులు కానీ లేకుంటే ఏదన్నా సమస్యాత్మకమైన సందర్భాలు ఏమైనా మీకు ఇమీడియట్గా కనిపించినప్పుడు ఇమీడియట్లీ మాకు 100కి కానీ లేకుంటే 112కి కానీ లేకుంటే పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ సమాచారం ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ నేరాన్ని క్రైమ్ని కంట్రోల్ చేసుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక నుంచి ఈ వీధిలో కూడా డైలీ మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నిందితులు ఇమీడియట్గా గుర్తించాం కాబట్టి వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆధారపెడతాం. థ్యాంక్ యూ.